హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మన విజయవాడలో అతిపెద్ద వినాయకుడు 72 అడుగుల వినాయకుడిని మనము వినాయక చవితి రోజు ఆ పూజ నిమిత్తం చూపించాము. మన ఛానల్లో మీరు చూశారు. రేపొద్దున్న అనగా 28/9/2024 నిమజ్జన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ ఉంది. అట్లాగే మధ్యాహ్నం 4 గంటలకు లడ్డు వేలంపాట ఉంది. సాయంత్రం 6 గంటలకు విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమం ఉంది. మన అతిపెద్ద వినాయకుడిని మళ్ళీ ఒకసారి చూసుకుందాం రండి. హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. రేపు 28/9/2024 సంవత్సరం విఘ్నేశ్వరుడు నిమజ్జన కార్యక్రమం ఉంది. విజయవాడలో అతిపెద్ద 72 అడుగుల విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఈ 21 రోజు పూజా కార్యక్రమాలు చేసుకొని ఆయన ఆశీర్వాదాలు మనకి మన విజయవాడకి అందించి ఎన్ని వరదలు వచ్చినా కూడా, ఎంత వరద వచ్చినా కూడా ప్రాణ నష్టం అనేది చాలా తక్కువగా వేళ్ల మీద చూపించి అందరినీ బ్రతికించి ఒడ్డుకు చేర్చి ఆయన పూజా కార్యక్రమాలు చేపించుకున్నారు. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది. 12 గంటలకి అన్న సంతర్పణ ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్న సంతర్పణ ఉంది. అట్లాగే 4 గంటలకి లడ్డు వేలంపాట ఉంది. అట్లాగే సాయంత్రం 6 గంటలకి విఘ్నేశ్వరుడు ఉన్నా చాటే 72 అడుగుల అతిపెద్ద విఘ్నేశ్వరుడు విజయవాడలో నిమజ్జన కార్యక్రమం ఉంది. అందరూ ఆహ్వానితులే. ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి మనకు వరదలు చాలా త్వరగా తగ్గినాయి. చాలా త్వరగా కోలుకున్నాం మనం. ఈ విజయవాడలో ఈ వరదల నిమిత్తమై చాలా ఇదిగా తొందరగా కోలుకున్నాం మనం. అట్లాగే ఆయన ఆశీర్వాదం ఇంకా ఉండాలని, మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఆయన ఆశీర్వాదం మనకుండి ఆయన ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పూజలు అందుకోవాలని మన విజయవాడలో ఈ డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదంగా జరగాలని, వాళ్ళకి ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని, వారు చేసిన ఈ 72 అడుగుల విఘ్నేశ్వరుని, వారు పెట్టిన ఈ 72 అడుగుల విఘ్నేశ్వరుడు మనకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని, ఈ విజయవాడని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు రాష్ట్రాల రెండింటిని, దేశం మొత్తాన్ని ఆ విఘ్నేశ్వరుడు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, రేపు జరిగే కార్యక్రమం కూడా ఆయనే దగ్గర ఉండి చక్కగా నిమజ్జన కార్యక్రమం కానీ, ఆ అన్నప్రసాదం కానీ, ఆ లడ్డు వేలంపాట కానీ చక్కగా జరగాలని, వాతావరణం అనుకూలంలో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. హలో అన్నగారు, నమస్తే అండి. మన విజయవాడలో విఘ్నేశ్వరుడు వచ్చారు. అది వరదల్లో కూడా ఎదుర్కొని ఆ వరదల్లో కూడా ఆపి వచ్చారు. దాని గురించి చెప్పండి. మన విజయవాడ రావడం, అసలు విఘ్నేశ్వరుడు మామూలు సత్యనాపురం కామకోటి నగర్లో అక్కడ ఉండేది, రామక్షేత్రంలో ఉండేది. అటు నుంచి ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు. దీనివల్ల విద్యాధరపురంలో వరద ఇప్పటి వరకు రాలేదు, ప్రాణ నష్టం తగ్గింది. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలా. వినాయకుడు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం వల్ల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. జరిగింది కానీ పూర్తిగా అవ్వలేదు. ఇది ఒక అదృష్టం. నిమజ్జన కార్యక్రమం ఉందన్నారు. ఇప్పుడు అక్కడ వినాయకుడు ఉన్నా చాటే నిమజ్జనం చేస్తా అన్నారు. అది చూడడానికి భక్తులు ఎంతమంది రావచ్చు అంటారు? సుమారు 50 నుంచి 1,00,000 మంది దాకా రావచ్చు మా అంచనా. ఈ డూండి గణేష్ వాళ్ళు మనకు తీసుకొచ్చారన్న ఈ అదృష్టాన్ని. వాళ్ళకి మేమైతే మా ఛానల్ తరపు నుంచి, ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా చేయాలని మీరు ఇంకా కోరుకుంటున్నారు? చెయ్యాలి. ఇటువంటి ప్రజా కార్యక్రమాలు చేస్తే, దైవ కార్యక్రమాలు చేస్తే అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారు కదన్నా, అదే 6 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు. దాని గురించి ఏమైనా చెప్తారు? అప్పుడు విన్నాం కానీ పూర్తిగా అవగాహన లేదు మాకు. అక్కడ పార్టీలు కానీ అతీతంగా చెయ్యాలా. దేవుడి దగ్గర కూడా పార్టీలు అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది విద్యాధరపురం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? దాదాపు 40 years నుంచి ఉంటున్నాం. 40 years.
ఈ 21 రోజు మన స్వామివారి పూజలు అందుకుంటున్నారు కదా, మీరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి? నేను మామూలు బయట నుంచి చూస్తాను, లోపల రావడం కూడా ఇదే ఫస్ట్. విఘ్నేశ్వరుడు అంటే మీకు బాగా అపూర్వమైన ప్రీతి అన్న? ప్రీతి. వినాయకుడు అంటే ప్రీతి బాగా. చూశారు కదండి మన అన్నగారు. మీ పేరు ఏంటన్న? ఎంతకు మీ పేరు చెప్పలేదు. నా పేరు ఆకుల సత్యనారాయణ అన్న. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ గారు మన విఘ్నేష్ గురించి చెప్పారు. డూండి గణేష్ వారు మనకి ఎంతో ఇదిగా మనకు ఆయన ఆశీర్వాదం, ఎవరి ఆశీర్వాదం? విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం మనకు రావడానికి విజయవాడలో ఇది 2వసారి పెట్టారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు డూండి గణేష్ సేవా సమితి వారు చేయాలని మనస్ఫూర్తిగా మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు కోరుతున్నారు. ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టు నిజమే, మరి ప్రాణ నష్టం అయితే మనకు విజయవాడ తగ్గింది. ఆ గణేష్ ఆశీర్వాదం, ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి ప్రాణ నష్టం తగ్గి వరదలు త్వరగా కోలుకున్నాయి. అందుకనే మనం విఘ్నేశ్వరుడు, ఏ విఘ్నాలన్నా తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన గురించి మళ్ళీ ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఒకసారి విన్నాం. విఘ్నాలు తొలగిస్తాడు, ఆయన ఆశీర్వాదం వల్ల మనకి బాగా నయమైంది, బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. మన 72 అడుగుల అతిపెద్ద వినాయకుడిని చూశారు, అట్లాగే భక్తుల మాటలు చూశారు. ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని కూడా మనం అడుగుదాం ఒకసారి. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 72 అడుగులు ఎక్కడ లేదు, ఆంధ్రాలో పెట్టారు. రేపు ఎన్నింటికండి? 5 గంటలకు 5 నిమజ్జనం, భోజనాలు మధ్యాహ్నం 12. లడ్డు పాట 4 గంటలకి. 4 గంటలకి. చూశారు కదండి మన విజయవాడలో అతిపెద్ద 72 అడుగుల మట్టి విగ్రహం, మట్టి వినాయకుడు. చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. రేపు 21వ రోజు 4 గంటలకి లడ్డు వేలంపాట ఉంది, 12 గంటలకి అన్న సంతర్పణ ఉంది, అట్లాగే సాయంత్రం 6 గంటలకి నిమజ్జన కార్యక్రమం ఉంది. విఘ్నేశ్వరుడు 72 అడుగుల అతిపెద్ద వినాయకుడు అక్కడ ఉండగానే నిమజ్జన కార్యక్రమం ఉంది. ఆయన అమ్మ ఒడిలోకి వెళ్తాడు రేపు సాయంత్రం, ఆ గంగమ్మ ఒడిలోకి వెళ్తాడు, ఆ పార్వతీదేవి ఒడిలోకి వెళ్తాడు, ఆ కృష్ణమ్మ తల్లి ఒడిలోకి వెళ్తాడు ఆయన రేపు సాయంత్రం. తల్లి దగ్గరికి చేరడానికి రేపు సాయంత్రం 6 గంటలకే ముహూర్తం పెట్టారు. జై గణేష జై గణేష జై గణేష పాహిమాం, జై గణేష్ మహారాజ్ కి జై. చూడండి భక్తులందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. 72 అడుగుల అతిపెద్ద వినాయకుడు మన విజయవాడలో 2వసారి కొలువై ఉన్నాడు. ఈ డూండి సేవా సమితి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. రేపటితో 21 రోజు కాబట్టి చక్కగా ఆ విఘ్నేశ్వరుడు 21 రోజులు పూజలు అందుకున్నారు. నేను నైట్ వ్యూ కూడా తీశాను, నైట్ వ్యూ కూడా మొత్తం తీశాను, నైట్ వ్యూ మొత్తం తీశాను, చూపించాను. ఈ దారి మళ్ళీ కొత్తగా వేశారు, ఈ దారి ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావడం, ఇది మటుకి తీయలేదని చెప్పేసి చేస్తున్నాను. మన ఛానల్లో చూడండి 72 అడుగుల అతిపెద్ద వినాయకుడు విజయవాడ అని చెప్పి మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అని కొడితే, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అని కొడితే మన ఛానల్లో వస్తుంది. 72 అడుగుల వినాయకుడు ఫస్ట్ పూజలు ఎలా అందుకున్నారో మీరు చూస్తారు. తర్వాత రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది, ఆ నిమజ్జన కార్యక్రమం కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఆ గణేష్ ఆశీర్వాదంతో మా ఛానల్ ఇంకా డెవలప్మెంట్లోకి రావాలని, ఈ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని, మీరే ఈ 709 మంది సబ్స్క్రైబర్లు మాకు వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా మీ అందరి కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ప్రసాదం దగ్గరికి వెళ్దాము. ప్రసాదం కౌంటర్ అండి ఇది. మన విఘ్నేశ్వరుడు ప్రసాదం తీసుకొని మనం బయటకు వెళ్దాం. చక్కగా అక్కడ భోజనాలు, అక్కడ వంటలు జరుగుతున్నాయి. రేపటికి వంటలు సిద్ధం చేస్తున్నారు. అదిగో చూడండి
రేపటికి వంటలు సిద్ధం చేస్తున్నారు. రేపు 12 గంటలకి అన్న సంతర్పణ ఉంది. ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మీ అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం చేస్తుంది డుండి గణేష్ సేవా సమితి వారు. చూడండి, చక్కగా ప్రసాదం కూడా లైన్లో చక్కగా క్రమశిక్షణగా అందరూ క్యూ పాటిస్తున్నారు. ఆ గణేష్ ఆశీర్వాదం తీసుకొని ఆ విఘ్నేశ్వరి పాదాల దగ్గరికి ఆయన ఆశీర్వాదం తీసుకొని అట్లాగే ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఎటువంటి రష్ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆయన ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్ కి జై. ఇంకో ప్రసాదం తీసుకున్నాము, ఆ విఘ్నేశ్వరి ప్రసాదం తీసుకున్నాము. వెంకటేష్ గారు అన్నదాన బలిలో 150 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. మేడం తీసుకోండి. ఇదండి శ్రీ విజయలక్ష్మి గారు అన్నదాన నిమిత్తం విజయవాడలో విరాళంగా ఇచ్చారండి. 2024 విఘ్నేశ్వరుడి మన విజయవాడలో 72 అడుగుల వినాయకుడు ఈ 2024 సంవత్సరం కొలువై ఉన్నాడు. ఈ రోజుతో మనకి రేపటితో 21 రోజు పూర్తవుతుంది. ఆ బుజ్జ గణేశుడు అమ్మవారి ఒళ్ళు అదే తన తల్లిగారి ఒడిలోకి చేరుకోవడానికి ఇంకా సిద్ధమై ఉన్నాడు. అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పార్వతీదేవి ఒడిలోకి వెళ్తున్నాడు ఆ వినాయకుడు. 220 రూపాయలు అన్నదాన నిమిత్తం విరాళంగా ఇచ్చారు. రేపు మనకు అన్న సంతర్పణ ఉంది. 4 గంటలకు లడ్డు వేలంపాట ఉంది. అట్లాగే 6 గంటలకు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేస్తాము, చూసి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. జై గణేష్, జై గణేష్, జై గణేష్ పాహి మాం. అందరూ ఆహ్వానితులే. హలో యూట్యూబ్ లవర్స్, ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మనం మన విజయవాడలో అతిపెద్ద వినాయకుడు డుండి గణేష్ సేవా సమితి వారు నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని మనం మొట్టమొదటి రోజు వచ్చి వీడియో తీసి మనం అప్లోడ్ చేశాము. ఈరోజు డుండి గణేష్ సేవా సమితి వారి తాలూకా వాళ్ళ సతీష్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మనతో మాట్లాడతారు. మనం 2 ముక్కల్లో మనం తెలుసుకొని వెళ్దాము విఘ్నేశ్వరుని గురించి. ఈ 21 రోజులు కార్యక్రమం బాగా జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మా ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి కోరుకుంటున్నాము. కొంచెం విఘ్నేశ్వరుని గురించి చెప్పండి, రేపు జరిగే కార్యక్రమం. ఇది 2 తెలుగు రాష్ట్రాలకి అతిపెద్ద వినాయకుడు అండి. 72 అడుగుల మట్టి వినాయకుడు. పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం మట్టిని మాత్రమే వాడి, మట్టి నారతో వాడి వినాయకుడిని తయారు చేయడం అండి. 21 రోజు అతి చక్కగా ఎక్సలెంట్ గా జరుగుతుంది. రోజుకు ఒక గుడి నుంచి, రోజుకు ఒక ఊరు నుంచి కూడా అందరూ వచ్చి, నిన్న అన్నవరం నుంచి వచ్చారండి. అన్నవరం నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి వారు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్ని చేపించారు మన చేత. అలాగే రోజుకు ఒక విధంగా జరుగుతూ వచ్చిందండి. రేపు ఉదయం 12 గంటలకు అన్న సమారాధన జరుగుతుంది ఇదే ప్రాంగణంలో. 4 గంటలకు లడ్డు వేలంపాటు జరుగుతుంది. 6 గంటలకు స్వామివారి నిమగ్నం జరుగుతుంది ఇదే ప్లేస్ లో. కాబట్టి దయచేసి భక్తులందరూ 50 మందికి రావాలని కోరుచున్నాం. అలాగే దీనికి సహకరించిన భక్తులు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ, సంతోషం అండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ముందు కూడా ఇంకా బాగా చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం. థ్యాంక్స్ అన్న. డ్యూటీ గణేష్ సేవా సమితి. చూశారుగా ఫ్రెండ్స్, సతీష్ కుమార్ గారు మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ అందరికీ ఆహ్వానమే, ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానమే. మన అతిపెద్ద వినాయకుడు 72 అడుగుల వినాయకుడు ఈ రోజు మన విజయవాడలో రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కులమతానికి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు, నిజంగా ఆయన ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి ఈ వరదలు అనేది తగ్గి ప్రాణ నష్టం అనేది లేకుండా, ఏదో వేళ్ల మీద ప్రాణ నష్టం అనేది ఉంది, ఆయన కాపాడాడు. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు డుండి గణేష్ సేవా సమితి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు
ప్రతి ఒక్కళ్ళు ఆ కమిటీలో పనిచేసిన చిన్నోళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తెలియజేసుకుంటుంది. అట్లాగే ఈ విజయవాడ ప్రజలందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి తెలుసుకుంటుంది. అనా ఇలాంటి కార్యక్రమాలు మీరు చాలా చేయాలి. డూండి గణేష సేవా సమితి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి ప్రతి ఒక్కళ్ళకి ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మీరు ఇంకా తరతరాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు అన్న. అన్నగారు నమస్తే అండి. నమస్తే నమస్తే. మీ సౌండ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఎక్కడండి? అడ్రస్ చెప్పండి. విజయవాడ కృష్ణలంక. మీరు 21 రోజు నుంచి స్వామివారి సేవలు చేస్తున్నారు కదన్న. ఆ సేవలు చేస్తూ వల్ల మీకు ఎట్లా ఉంది మీ ఫీల్? మాకు చాలా తృప్తిగా ఉందండి. దుండి సేవా సమితి వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు చాలా తృప్తిగా ఉంది. 21 రోజు నుంచి సేవలు చేస్తున్నందుకు స్వామివారి దైవాన్ని మేము ఎలా ఉన్నామని మేము భావిస్తున్నాం. మేము ఈ 21 రోజు కూడా మేము అబ్జర్వేషన్ చేసామన్నా. మీ సౌండ్ సిస్టమ్ అది బాగుంది. ప్రతి ఒక్క పాట కానీ సబ్జెక్ట్ కానీ అంతా మీరు దేనికి సబ్జెక్ట్కి తగ్గట్టు అట్లా ఇస్తున్నారు. పొద్దున పూట పూజ చేసే మంత్రాలు కానీ అవన్నీ చక్కగా వినపెడుతున్నాయి. ఈ భవానీపురం మొత్తం, ఈ సితారా థియేటర్ మొత్తం. కానీ మీరు ఇంత రిస్క్ లో కూడా, ఇంత వానలో కూడా మీరు అంత రిస్క్ తీసుకున్నారు కదా. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మా ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి కోరుకుంటున్నాం అన్న. మళ్ళొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు మీ టీం మొత్తానికన్నా ఏంటి, మీ టీమ్ లో ఆఖరికి బాక్సులు మోసిన కాడి నుంచి లెక్కేసుకొని మీ వరకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న. మీరు ఇలాగా ఈ 21 రోజు ఆ ఓర్పుతో, ఆ సహనంతో చక్కగా వర్షం వచ్చినా వరద వచ్చినా మీరు దాన్ని అసలు మనం ఇబ్బంది అనేది పడకుండా భగవంతుడి మీద భారం వేసి మీరు చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అన్న. చూశారు కండి మన విజయవాడ కృష్ణలంక అన్న. ఈ శుభం సౌండ్స్ వారు అన్న చాలా గొప్పగా మన విజయవాడలో అతిపెద్ద 72 అడుగుల మట్టి విఘ్నేశ్వరుడి దగ్గర సౌండ్ సిస్టమ్ అతి గొప్పగా చాలా బాగుంది. ఒక్క రోజు కూడా వానని లేకుండా, వరదని లేకుండా చక్కగా విఘ్నేశ్వరుడికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఆ సౌండ్ సిస్టాన్ని వినిపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మనం తెలియజేసుకున్నాం అలా. మీరు ఇలాంటి వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాలి. కృష్ణలంక శుభం సౌండ్ సిస్టమ్. అన్నగారి పేరు సతీష్ గారు. మీకు అవసరమైతే మీకు ఫోన్ నెంబర్ కావాలంటే రేపు దసరాకి ఫోన్ నెంబర్ కావాలంటే మా డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మన స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. వీళ్ళందరూ మన విఘ్నేశ్వరుడికి, మన విజయవాడలో మన అతిపెద్ద వినాయకుడికి సౌండ్ సిస్టాన్ని అందించినందుకు అన్నగారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. ఇదిగో అన్నగారు విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఇది మా ఛానల్లో వేస్తాము. మీరు ఎవరన్నా కావాలనుకుంటే సంప్రదించండి. జై గణేష. అలాగే లైటింగ్ వారు ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వస్తున్నారు, ఒక నిమిషం వెయిట్ చేద్దాం. చెప్పండి అన్నగారు. ఈ డూండి సేవా సమితి గణేష్ వారు మిమ్మల్ని లైటింగ్ నిమిత్తం తీసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది ఏలూరు అండి. మాది ఎస్విఎస్ లైటింగ్స్ అండి. మాకు ఇక్కడ డూండి సేవా సమితి వాళ్ళు బాగా సహకరించారండి. మేము ఇంకా ఎండ అయినా వాన అయినా చలి అయినా టయానికి దేవుడి దగ్గర అందించగలిగాం. తర్వాత మాకు ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆ విజయవాడలో అందరూ బాగానే సహకరించారండి. మొత్తం రోడ్డు మీద లైటింగ్ కూడా బాగానే ఇబ్బంది లేకుండా జనాలు కోఆపరేట్ చేశారండి. చూశారుగా ఫ్రెండ్స్, మనం డూండి సేవా సమితి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మన అన్నగారు, మీ పేరేంటి అన్న? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఏలూరు నుంచి వచ్చారు. ఎస్విఎస్ లైటింగ్ మీరు మీరే కదా? ఎస్విఎస్ లైటింగ్ అధినేత గారు వారే పునాది. వారు లైటింగ్ మన విజయవాడ డూండి సేవా సమితి గణేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో 72 అడుగుల అతిపెద్ద వినాయకుడిని విజయవాడలో పెట్టినందుకు ఒక ఎత్తు అయితే, ఆ లైటింగ్ సిస్టమ్ సాయంత్రం పూట
కన్నులు పండుగగా రెండు గళ్ళు చాలు అంత ఇదిగా లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు. మనం ఆల్రెడీ మన వీడియోలో పెట్టాము. నైట్ లైటింగ్ తో ఎలా ఉన్నారు విఘ్నేశ్వరుడు అనేది మన వీడియోలో పెట్టాము, మీరు చూడండి. అట్లాగే మన ఎస్విఎస్ లైటింగ్ సేవ సంస్థ వారు ఏలూరు నుంచి వచ్చారు. ఇక్కడ మనకి ఆయనకి అందరూ ఆ సార్కి అందరూ సహకరించారంట. ఆ లైటింగ్ సంస్థ చిన్నోళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అన్నా లైటింగ్ మీరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అంటే నేను నా యూస్ కోసం నేను చెప్పుకోవడం కదన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లైటింగ్ మటుకి బ్రహ్మాండంగా ఉంది. విఘ్నేశ్వరుడు కూడా ఆ హావభావాలు అనేది కరెక్ట్ గా రెండు సైడ్లు మీరు పెట్టిన లైటింగ్ చక్కగా అసలు ఎంత బాగా కనపడుతున్నారంటే స్పష్టంగా. ఎవరన్నా వచ్చి ఫోటో దిగాలన్నా చేయాలన్నా నైట్ టైం అనే ఇది లేకుండా ఆయన ఒక పగలు ఆయన ఎక్కడ ఒక స్వర్గానికి మేము వచ్చాము అన్న ఇదిలో ఉన్నారు. అంటే దాని గురించి అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది అన్న. నేనైతే చెప్తాను 72 అడుగులు ఎత్తి ఎక్కేసరికి కొద్దిగా ఇదయ్యారు, కానీ దేవుడు మాత్రం మా అన్ని విధాలుగా చూసాడు, కరుణించాడు. ఇన్ని వరదలు ఇన్ని వర్షాలు ఉన్నా కూడా అన్నోళ్ళు చాలా సపోర్ట్ చేసి ఆయన ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇంత రంగరంగ వైభవంగా ఈ లైటింగ్ తీర్చిదిద్దగలిగారు. ఇలాంటి కార్యక్రమాలు డూండి సేవా సమితి గణేశ్వర సంస్థలో వాళ్ళ సంరక్షణలో ఇంకా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నకి ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు వాళ్ళ టీం మొత్తానికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆరోగ్యము ఐశ్వర్యము సిరి సంపదలు భోగభాగ్యాలు ఆ విఘ్నేశ్వరుడు ఎప్పుడు అన్నోళ్ళకి ఇవ్వాలని మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలా.